వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ పొలం ఆల్రెడీ లాస్ట్ టైం ఇందులో వరేసిర్రు. ఒక బోర్ కూడా ఇస్తారన్నమాట. మీకు వచ్చేసి రోడ్డు వచ్చేసి మనకు ఒక 18 ఫీట్లు ఉంటుంది. రోడ్డు 15 నుంచి 18 ఫీట్లు. కార్ వచ్చే ఫెసిలిటీ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇట్లా ట్రాక్టర్స్ కూడా అవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ మనకు ట్రాక్టర్ గిట్ల ఉంది. మీరు ఇటు కనుక చూసుకున్నట్టయితే ఏదైతే ఆ రోడ్డు నుంచి అన్నమాట. ఇక్కడ అటువైపు చూడండి ఒకసారి. అక్కడ రోడ్ నుంచి ఆ గెట్టు నుంచి అట్లా లాస్ట్ చెట్టు వరకు అక్కడ నుంచి ఇట్లా ఈ 3 మడ్లు వచ్చేటట్టుగా మనకు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. మీరు ఇటు కూడా చూడొచ్చు. చాలా బాగుంటుంది. మొత్తం స్క్వేర్ షేప్లో వచ్చేటట్టుగా మొత్తం 2 ఎకరాల బిట్ అన్నమాట. ఇది కనుక చూసుకున్నట్టయితే మీకు కనెక్టివిటీ ప్రకారం ఇక్కడ నుంచి చేర్యాల వచ్చేసి ఎగ్జాక్ట్గా 13 నుంచి 12 కిలోమీటర్లు చేర్యాల వస్తుంది. ఇటువైపు రోడ్ కనెక్టివిటీ జనగాం టు సిద్దిపేటకి వెళ్ళే రోడ్డు హైవే కనుక చూసుకున్నట్టయితే హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 5 నుంచి 6 కిలోమీటర్ల లోపు మనకు వస్తుంది అన్నమాట. విలేజెస్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే నాయిరెడ్డిపల్లె విలేజ్ అండ్ గంగాపూర్ విలేజ్, ఈ 2 విలేజ్లు కనెక్టివిటీ ఉంటుంది. మీరు కనుక ఒకవేళ కరీంనగర్ హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే కరీంనగర్ సిద్దిపేట హైవే ప్రజ్ఞాపూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఒక 30 కిలోమీటర్స్ ఇది వస్తుంది అన్నమాట. షామీర్పేట నుంచి సుచిత్ర అల్వాల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 90 కిలోమీటర్స్ వరకు మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. మధ్యలో మీకు ఇలా రావచ్చు జగదేవ్పూర్, ప్రజ్ఞాపూర్ ఈ కనెక్టివిటీ నుండి వచ్చేటట్టు కంప్లీట్గా మంచి పొలము, క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్. మొత్తం 2 ఎకరాలు. మనకి ఇక్కడ విలేజ్ ఉంటుంది. విలేజ్ నుంచి కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే 3 కిలోమీటర్ ఇన్సైడ్ ఉంటుంది.